అయ్యగారు వచ్చారు. లేవలేని పరిస్థితిలో చాలా విపరీతంగా ఉంది జ్వరము. పాప కూడా పెద్ద పాప కూడా జ్వరము. ఆ పాప ఇడ్లీ పెట్టేసి ఇద్దరం పడుకున్నాము. పడుకున్న తర్వాత అయ్యగారు వచ్చి అమ్మ ఎలా ఉందమ్మా ఏంటి అని వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా ఎలా ఉంది, నాకు జ్వరం అయ్యా, ప్రైవేట్ జ్వరం అన్నారు. ఇటు చూస్తే ఇటు బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు, ప్లేట్లెట్స్ పడుతులో ఉందన్నారు. అయ్యా నా పెట్టుకు బాగాలేదయ్యా అని అన్నాను. అమ్మ తీసుకురామని ప్రార్థన చేస్తానని ప్రార్థన వెంటనే చేశారు. వెంటనే బిడ్డ వాంతి వెంటనే ఎంతలాగా విలవిల్లాడుతా ఎంతగా నిలబడలేకపోయిన బిడ్డ నిలబడి ఆయనకి ఎంతగానో ఎంతో చెప్పుకోవాలనుకున్నాను నేను, కానీ చెప్పుకోలేకపోతున్నాను. నాకు కంగారుగా ఉన్నా, కొంచెం బాగోలేదు. అయినా కానీ ఆయన దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చి నాకు అమ్మ రేపు వద్దున ప్రార్థన పెడుతున్నాం రామ్మ అన్నారు. సరేనయ్యా అని అనుకున్నాను. ఆ బిడ్డ ఇప్పుడు తెల్లారు లేస్తుండగా స్కూల్కి వెళ్ళింది. ఆ బిడ్డ ఎంత ఆ బిడ్డ మూసుకొని తెరలేదు 2 రోజుల మట్టి నుంచి. నేనైతే బుధవారం నుంచి మూసుకొని తెరలేదు. కానీ ఈ రోజు లేచి పని అంతా చక్క పెట్టేసుకున్నాను. అదంతా దేవుడు కృపే, సన్నిధికి రావాలి అన్న ధీమాలో ఉన్నాను. కడ వరకు వత్తలోకి ఏదో సాధన హాఫ్ చేయాలని అనుకుంటుంది. నాకు కంగారు వచ్చి నేను రాను అని అన్నాను. అత్తయ్య అడిగింది, నేను రాను అత్తయ్య బాగోలేదన్నాను. మళ్ళీ అనుకోండి నాకు వెళ్ళాలనే పేరెప్పుడు కలుగుతుంది, కానీ నాకు ఆగాలని అనిపించలేదు. ఆగు లాస్ట్లోకి నేను వస్తాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వస్తాను రాను అత్తయ్య అని ఆపి అప్పటికప్పుడు తాను చేసి వచ్చాను. నా బిడ్డ ఇప్పుడు స్కూల్కి వెళ్ళింది. ఆ బిడ్డకి ఎంతగానో దేవుడి కృప ఎంతగానో ఆ బిడ్డని దీవించాలని నమ్ముచున్నాను. అలాగే నా కుటుంబం కొరకు నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్షి దేవుడు దీవించండి. మహాపరిశుద్ధుడా నా తండ్రి నీ కొందనాలు ప్రభా. గడిచిన ప్రభా నా తండ్రి దినాలన్నీ కాసం కాపాడు నీ కృపను బట్టిలోనైనా ఇదిగో నీ మాట ఎవరింటారో ప్రభా వారిలో సురక్షితంగా కాపాడే దేవుడు తండ్రి. మరి ఇదిగో ఇంతవరకు నీ వాక్యం విన్నారు ప్రభు బిడ్డలందరూ ప్రభా ఎవరు ఏ బాధతో ఉన్నారు, ఎవరు ఏ కష్టం మీరు దీవించండి. ఇంతవరకు ఆయన దావీదు చెప్తూ వాక్యులైన బిడ్డలందరూ హృదయాల్లో తండ్రి 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా నాయన మీరు ఫలింపదయచేయండి ప్రభు. వర్షంతో పడుతున్న తండ్రి ఆమేన్. దుఃఖంలో ఉన్నారా? కన్నీటి వేదనలో ఉన్నారా? అప్పుల సమస్యల రోగంతో బాధపడుచున్నారా? అయితే రండి, దైవజనులు పి. దావీదురాజు గారు మీ కొరకు ప్రార్థించెదరు. క్రీస్తు నిలయం, వసాలతిప్ప, పులగుప్త మండలం. రండి, మీ దుఃఖ దినముల సమాప్తమగును.